ఈరోజు పమిడిముక్కల మండల్ తాడంకి గ్రామంలో రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ అంటే భూమి నిజ నిర్ధారణ ఎలా జరుగుతుంది అని ఆరా తీయడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం జరుగుతోంది. దీంట్లో భాగంగా రైతులకి వాళ్ళు భూమి పైన పాయింట్స్ పెట్టకన్నా ముందు దాని మునుపే వాళ్ళకి నోటీసులు అందజేశారా, వాళ్ళకి ఇంటిమేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతోంది. సో రైతులందరూ కూడా మాకు ఇంటిమేషన్ ఉంది, మా సమక్షంలో జరుగుతుంది అని కూడా చెప్పారు. సో అంతేకాకుండా ఇప్పుడు కొన్ని ల్యాండ్స్లో మనకు కొంచెం విస్తీర్ణంలో ఏమైనా తేడాలు వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలి అనేది కూడా స్టాఫ్కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రజల భాగస్వామ్యంతో రీసర్వే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఆదేశాలు జారీ చేయడం. థ్యాంక్ యూ. ఇంక్రిమెంటెడ్ డేటా పోర్ట్ అయ్యిందా? ఇది కావాలి కంప్లీట్ అవ్వాలి. ఒకసారి ఎఫ్పిఓ అయినా చూపించండి. ఇప్పుడే సో పిఎస్ సీరియల్ నంబర్, సర్వీస్ అప్లికేషన్, ల్యాండ్ ఓకే. ఈ రోజు ఒక్కసారి అనుకుని రేపు ఇంకొక రకంగా డౌట్ రాకూడదు వాళ్ళకు కూడా, మనకు కూడా రేపు అడిగితే తెలియకపోతుంది. సో ఆర్డర్ అయితే ఎక్స్టెంట్ వేరియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు 5% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆర్డర్ చేయండి. సో అది అయిన తర్వాత రోజుకి ఎన్ని ఎకరాలు చేయగలుగుతున్నారు? అవుతుందా 25 acres? సరే, ఇప్పుడు మీరేంటి హద్దులు మీరు చూసుకుంటున్నారు కదా, చట్టపరంగా చూసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇలా రాసుకుంటారా? అంటే మనకి చల్తా వైజ్ చేయాలి కదా. ఫస్ట్ మార్క్ చేసి ఐడెంటిఫై చేసుకున్నాం సార్ ఫీల్డ్. నెక్స్ట్ కోరిలేషన్ చేసుకుంటాకి మనకి ఈజీగా ఉంటుంది కదా సార్. వెక్టరైజేషన్ చేసి కోరిలేషన్ చేసుకోవడానికి. వెక్టరైజేషన్ ఇమీడియట్లీ చేస్తున్నారా లేదా? చేస్తున్నాం సార్. ఆ రోజు అంటే ఇప్పుడు నిన్న వరకు ఎన్ని ఎకరాలు అయింది ఇక్కడ? 714 ఎకరాలు మనకి షూటింగ్ రిపోర్ట్ ఇచ్చారు సార్ మనకి. సో తర్వాత ఏరియా కంపారిజన్ స్టేట్మెంట్ ఉందా? మీరు ఇంతే రాసుకొని వెళ్తున్నారు అంతే కదా? ఇంకేదైనా రికార్డులు ఏమైనా రాసుకొని వెళ్ళడం అలాంటిది ఏమైనా ఉందా? అంటే విలేజ్ మ్యాప్ ప్రకారంగా వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు? ఇప్పుడు మీరు రైతులకి నోటీస్ ఇస్తున్నారా? ఎన్ని రోజుల ముందు ఇస్తున్నారు? రైతులు ఉన్నారా? మీకు తెలియజేస్తున్నారా? అంటే మొదటి